హాయ్ హలో దిస్ ఈజ్ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ కుమారి హరి. ఈరోజు వచ్చేసి నేను టిఫిన్కి చపాతీ అండ్ ఇవి ఏంటో అండి, వీటి పేరైతే నాకు అసలు తెలియదండి. మీకు కన్నా తెలిస్తే కన్నా కమెంట్ చేయండి. వీటిని ఒక గ్లాస్ తీసుకున్నానండి. తీసుకొని ముందుగా ఓవర్ నైట్ అంతా ఇలా నానబెట్టానండి. చూడండి, ఇలా నానబెట్టాను. బాగా నానాయండి, కొంచెం మెత్తగా కూడా అయ్యాయి. ఓవర్ నైట్ మొత్తం ఇలా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత కర్రీకి ఏమేమి కావాలో ప్యాన్ పెట్టేసి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి. 1 ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఆయిల్లో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలాగా వదిలేద్దామండి. తర్వాత అది అయ్యే లోపలే ఇక్కడ ముందుగా నానబెట్టుకున్నాను కదండి, వాటిని కొంచెం సాల్ట్ వేసి అందులోనే వాటర్ వేసి ఉడికించానండి మెత్తగా అయ్యే వరకు. మరీ మెత్తగా అవసరం లేదు. అంతలోపు ఇవి చూడండి వేగాయి కదా, కొంచెం కలర్ కూడా వచ్చేస్తున్నాయండి. తర్వాత ఇందులో ఒక టమాటా తీసుకున్నానండి. ఒక ఆనియన్, ఒక టమాటా సరిపోయింది నాకైతే. వీటిని కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దామండి. ఇలా 2-3 మినిట్స్ మగ్గ పెట్టేసి చూడండి, ఇక్కడైతేనా అవి ఉడికేస్తున్నాయి. ఇక్కడేమో కర్రీకి చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. కొంచెం చల్లారనిచ్చిన తర్వాత మిక్సీలో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అందులో వాటిని వేసి ఒక యాలకు, కొంచెం చెక్క, కొంచెం యాలకు, లవంగం, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తని పేస్ట్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నానండి. చూడండి ఎంత మెత్తగా చేసుకున్నానో అలా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి అవి ఉడుకుతూ ఉన్నాయి. ఈలోగా ఇవి చూడండి ఉడుకుతూ ఉన్నాయి, ఇంకా కొంచెం ఉడకాలండి. ఆలోపు మనం కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టేసి ఇందాక ముందుగా వేయించుకున్నాము దాన్ని బ్యాటర్ని వేసేసి బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేసి చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలండి. అది అయ్యే లోపలే ఇది సరిపోతుందండి. ఇలా కలుపుకొని చూడండి దగ్గరకు వచ్చేసింది కదా పేస్ట్ మొత్తము. ఇలా దగ్గరకు ఆయిల్ కూడా వచ్చేసింది పైకి. అందులోనే కొంచెం తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా వేసానండి టేస్ట్ కోసము. అందులోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని మిక్స్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని చేశానండి. ఇందాక మిక్సీలోనే నేను వాటర్ వేసానండి. అదే మిక్సీలోనే వాటర్ తీసుకొని కర్రీలో తగినంత వాటర్, ఎంత చిక్కటిగా కావాలంటే చిక్కగా దానికి తగినంతగా మనం వాటర్ పోసుకొని ఇలా చూడండి ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఆ లోపల చూడండి మనకి ఇవి పప్పులు బాగా ఉడికిపోయి చూడండి మెత్తగా అయిపోయాయి. ఇలా మెత్తగా అయిపోతే సరిపోతుంది, మరి మెత్తగా అయితే ఏం బాగుండదు, కర్రీలో కలిసిపోతుంది.
ఆ నీళ్ళన్నీ వడ్చుకున్న తర్వాత ఇలా మొత్తం పప్పులన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగా వదిలేసానండి. 5 మినిట్స్ దాకా. వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత చూడండి, కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఇలా కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏంటో వీటి పేరు అయితే నాకు తెలియదండి. వీటి పేరు తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. వీటిని ఏమంటారో. ఇలా చూడండి, ఇలా ఉడికిపోయింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కనుక నచ్చినైతే లైక్, షేర్, కమెంట్ చేయండి.